నమస్కారం ఎన్హెచ్ మీడియాకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడు నెలల గరిష్టానికి కరోనా కేసులు. కొత్తగా 756 మందికి పాజిటివ్. జేడీయూ చీఫ్గా నితీష్ కుమార్. జేడీయూ చీఫ్ పదవి నుండి లలన్ సింగ్ తప్పించే ప్రయత్నం. కంగారులను ఉతికేసిన అమ్మాయిలు. ఆస్ట్రేలియాపై రికార్డు స్కోరు కొట్టిన టీమిండియా. రోహిత్ రెడ్డిపై అసత్య విమర్శలు చేస్తే ఖబర్దార్. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్గౌడ్ మండిపాటు. కొసికి మండలం వందగల్లులో హైటెన్షన్. గ్రామస్తులు మూకమడగా స్కూలుపై దాడి. దుబాయ్ నుండి 303 మంది భారతీయులు ప్రయాణికులతో మధ్య అమెరికాలోని నికార్సాగాకు వెళ్తున్న విమానాన్ని మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్లో అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన సమాచారంతో ఇంధన రీఫిల్లింగ్ కోసం వట్రీ ఎయిర్పోర్ట్లో దిగిన విమానాన్ని అధికారులు నిర్బంధించారని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం పేర్కొంది. భారత్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి పెరిగింది. గత 7 నెలల్లో కేసుల సంఖ్య ఇంతగా చేరడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ JN1 కారణమని తెలుస్తోంది. జనతాదళ్ యునైటెడ్ పార్టీ చీఫ్గా మళ్లీ బీహార్ సీఎం నితిన్ కుమార్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జేడీయూ చీఫ్గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఉన్నారు. అయితే ఆయన్ను ఆ పదవి నుండి తప్పించేందుకు నితిన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 29వ తేదీన జరగనున్న పార్టీ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పార్టీ చీఫ్గా మళ్లీ నితిన్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆందోళ్ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి పట్టణంలో వైకుంఠపురంలోని శ్రీమన్నారాయణను దర్శించుకుని స్వామివారి పల్లకీ సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి ఆందోళనలోని శ్రీరంగనాథ దేవాలయంలో రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటోల ప్రవీణ్ కుమార్ జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాజీపేటలోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో సంఘ్ 2వ డివిజన్ కౌన్సిల్ సమావేశాలు 2వ రోజు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో 2వ రోజు సంఘ్ జోనల్ నాయకులు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అయిన భరణి భానుప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
భరణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎన్వీఎస్ను రద్దు కోసం చేసే ఉద్యమ కార్యాచరణ తెలియజేశారు. జనవరి 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 4 రోజులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు జాతీయ జాయింట్ ఫారం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు చర్చించినటువంటి విషయాలు ఏంటంటే వీళ్ళకు దిశానిర్దేశం చేసింది ఏంటంటే జనవరి 8వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు రిలే హంగర్ ఫాస్ట్ రిలే నిరాహార దీక్ష చేయాలి అని చెప్పి డిసైడ్ చేశాము. ఎందుకు అంటే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి మేము ఆల్రెడీ నవంబర్ 20, 21వ తేదీల్లో స్ట్రైక్ బ్యాలెట్ చేపట్టాము. ఎంప్లాయీస్ 98% ఆఫ్ ఎంప్లాయీస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క తీర్పునిచ్చారు, మనం సమ్మెలోకి వెళ్ళాలి అని. ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఎంప్లాయీస్ యొక్క మద్దతు మేము తీసుకున్నాము, వాళ్ళు తీర్పిచ్చారు. దానిలో భాగంగానే గవర్నమెంట్ను మేలుకొల్పడానికి, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికి జనవరి 8 నుంచి జనవరి 11 వరకు రిలే నిరాహార దీక్షలు మేము కార్యక్రమాలు చేపట్టాం దేశవ్యాప్తంగా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వకపోతే మటుకు భవిష్యత్తులో రైల్వే కార్మికులు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మేము సమ్మెలోకి వెళ్ళడం గ్యారంటీ. ఎప్పుడో 1977లో సమ్మె జరిగింది అని అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఈనాడు 77లో సమ్మెలో పాల్గొన్నటువంటి ఎంప్లాయీస్ కానీ నాయకులు కానీ ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే మటుకు రాబోయే రోజుల్లో మేము సమ్మె చేసి తీరుతాం, భారతీయ రైల్వేలను స్తంభింపజేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఎంతటి త్యాగానికైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేయడానికే జనవరి 8 నుండి జనవరి 14 వరకు రిలే నిరాహార దీక్షను మేము చేయబోతున్నాం. ఇక ఇదొకటి చాలు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో దౌలూరి దొరబాబు చేతుల మీదుగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా సుమారు 32,000 విలువగల ట్యాబులను విద్యార్థులకు అందజేస్తూ ముఖ్యమంత్రి జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు పేర్కొన్నారు. శుక్రవారం సామర్లకోట మండల పరిధిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను అందజేసే కార్యక్రమాన్ని సామర్లకోట జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు యు మీనామాధురి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌసింగ్ చైర్మన్ దొరబాబు హాజరై ప్రసంగించారు. ఏదైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా దీంట్లో ఏమైనా కావాలంటే యూఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి ఓటీపీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరికీ మరొకసారి పిల్లలందరూ కూడా దీన్ని మంచిగా వాడుకుని మళ్ళా మనం మంచిగా వాడుకుని దీంతో వల్ల ఉపయోగపడాలని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపటి నుండి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మనమంతా కలవాలి, చంద్రన్నకు అండగా నిలవాలనే కార్యక్రమం ప్రారంభం. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాం. కాకినాడ రూరల్ టికెట్ మాకు ఇస్తే పోటీ చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో టికెట్ ఎవరికి ఇచ్చినా వారితో కలిసి ప్రయాణం చేస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ అన్నారు. మరి ఆయాలే పెట్టాలి కదా, సిఐడి డిపార్ట్మెంట్ ఆయాలే ఉంది. ఆయాలే మరి నడి రోడ్డు మీద ఉడి చేయమని ఒక ప్రధానమంత్రిని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని వృద్ధి చేయాలని అంటున్నప్పుడు వాళ్ళు ఈ సిఐడి వాళ్ళు ఏం చేశారో మరి ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. ఇటువంటి దౌర్భాగ్య స్థితి, ఇటువంటి అరాచకమైన పనులు, ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు రేపు ప్రభుత్వం ఓటు వేయటానికి అడిగినప్పుడు ఏ విధమైన చర్య తీసుకోవాలో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి మీ ద్వారాగా నేను మనవి చేస్తా ఉన్నా. అంతకన్నా తప్పుభూతంగా నడి రోడ్లు ఉరి తీయాలన్నదే మనిషిని హత్య చేయాలని సంబంధించిన కార్యకర్తలకు హెచ్చరిక చేశాడు.
ఈయన ఏమన్నాడో, ఎవరెవరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు ఒడబడకుండా వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా చేశారో ఆ బుక్లన్నీ మా దగ్గర, వాళ్ళ పేర్లన్నీ ఈ రెడ్ బుక్లో ఉన్నాయి. ఈ రెడ్ బుక్లోకి వచ్చాక మేము చూసుకుంటాం. అవసరమైనప్పుడు ఈ లోపల మీ ప్రవర్తన మార్చుకుంటే అభ్యంతరం లేదన్న సూచనలు ఇచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. మరి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో ఇవాళ కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పారు. అది ఎంతవరకు సమంజసమో చూడండి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న పెట్టుతున్న తప్పుడు కేసులు, చంద్రబాబు నాయుడు గారి కేసు అవ్వచ్చు, రకరకాల రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, రకరకాల కేసులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఎప్పుడున్నా ఈ 4 సంవత్సరాలు 7 నెలల్లో ఎప్పుడు కూడా జ్ఞాపకం రాని కేసులన్నీ కూడా ఇవాళ జ్ఞాపకం వచ్చి ఒకదాని తర్వాత ఆయన జైల్లో ఉండగా అనేక రకమైన కేసులు పెట్టడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ పోగేసుకుని ఉంచి ఆఖరికి ఈయన జైల్లో ఉంటే మనం విచ్చలవిడిగా తప్పుడు విధానంతో, తప్పుడు ఓటర్ లిస్టులతోటి, తప్పుడు సిస్టమ్స్ తోటి మనం నెగ్గొచ్చు, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఈయన బయట ఉంటే దొబ్బి సాగదు అనే ఉద్దేశం మీద ఈయన ఈ కార్యక్రమం చేసి కేసులన్నీ ఒకదాని మీద ఒకటి పెడుతున్నాయి. ప్రజాస్వామ్య దేశం ఇది, ప్రజాస్వామ్య రాష్ట్రం. ఇక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకుంటారు. ఇక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని రకాల లూటీలు చేసినా ప్రజలను వాళ్ళు ఎగటేసేటప్పుడు చెయ్యట్టి వేయించుకోవడం కుదరదు. ఈ ప్రజాస్వామ్యంలో ఈవీఎంలో తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ముఖ్యమంత్రి అవుదామన్నది తప్పు. తప్పనిసరిగా ప్రజల గుణపాఠం చెబుతారు. దానికి తగ్గట్టుగా మా కార్యకర్తలందరూ ఇక్కడి నుంచి ఈ 100 రోజులు కూడా రాత్రింబగళ్ళు ప్రజలను ఇన్స్పైర్ చేయడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో ఆ విధమైన కార్యక్రమాలు చేసి బూత్ లెవెల్లో మేనేజ్మెంట్, బూత్ లెవెల్ వాటర్ మేనేజ్మెంట్ వరకు, బూత్కి వెళ్ళే వరకు కూడా మా కార్యక్రమం మేము చేయడానికి రేపు ఎల్లుంట్లో. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య కొనియాడారు. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పివి రావు వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ముఖ్య నాయకులు కలిసి మాట్లాడారు. పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వర్గీయ పివి రావు గారు మాలమౌనాన్ని స్థాపించి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేసి దళితుల ఐక్యత కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ పివి రావు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసి దళితులను విచ్ఛిన్నం చేయాలని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సుప్రీంకోర్టు ద్వారా ఇది ఎస్సీ వర్గీకరణ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తేల్చి చెప్పినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ పివి రావు గారు. ఆయన అంబేద్కర్ ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆశయాలను సాధించాలనే లక్ష్యంతోన తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి మాలమానాలు స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసి ఈ దేశంలో బహుజన రాజ్యం రావాలి, బహుజనులకు కూడా రాజ్యాధికారం రావాలని ఒక లక్ష్యంతోన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీలు కలిసింటే బీసీలను కలుపుకపోయి రాజ్యాధికారం సాధించవచ్చు అనే ఒక లక్ష్యంతోన పనిచేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ పివి రావు గారు. ఆయన తుది శ్వాస ఇడిచే వరకు కూడా తన ప్రాణాలను త్యాగం చేసి ఒక ఐఏఎస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి తన కుటుంబాన్ని త్యాగం చేసి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన కుటుంబాన్ని ఏ విధంగా త్యాగం చేశారో ఈయన కూడా తన కుటుంబాన్ని త్యాగం చేసి తన ఉద్యోగాన్ని త్యాగం చేసి తన తుది శ్వాస వరకు కూడా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఇడిచే వరకు కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి దళితుల ఐక్యత కోసం ఉద్యమించినటువంటి మహా ఉద్యమ నేత. ఆయన ఆశయాలను తెలంగాణ మాలమానాడు తూచ తప్పకుండా పాటిస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా పివి రావు గారి ఆలోచన విధానంతో అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం తెలంగాణ మాలమానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుల అడుగుజాడల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
ముందుకు నడవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల, జై తెలంగాణ. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని, రోహిత్ రెడ్డిపై అసత్య విమర్శలు చేస్తే ఖబర్దారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, నాయకులు నరసింహులు, శ్రీనివాసచారి, వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శోభారాణి తదితరులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను ఖండించారు. అది విడిచిపెట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచింది. కాంగ్రెస్ మిగతా ఇప్పటికీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేడు. మీరు బయట నుంచి తెచ్చుకున్న నాయకుడిని మీరు ఈరోజు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. ఆ బయట నుంచి ఎక్కడికి తెచ్చిండు? మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే కాదు. అది మీరు గమనిస్తలేరా? మరి మీ తాండూరు ప్రాంతంలో నాయకుడే లేడా కాంగ్రెస్ పార్టీకి? మాకు తాండూరు ప్రాంతంలో రోహిత్ రెడ్డి గారికి ప్రతి ఒక్క వర్గం నుంచి ఓట్లు పడ్డాయి. అది 79,000 ఓట్లు పడ్డాయి. అందరూ ఆదరించారు. కానీ కొంతమంది నాయకులు పని కట్టుకొని కొన్ని దుష్ప్రచారాలు చేసి ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజలు మాత్రం రోహిత్ రెడ్డి గారిని ఓడించలేదు. ఆయన డెవలప్మెంట్ చేసిందని చెప్పి ప్రజల్లో కూడా ఉంది. ఈ ప్రజలు కూడా ఇప్పటికీ నమ్ముతున్నారు అతన్ని. కానీ ఈ నాయకులు ఈరోజు నిన్న స్టేజ్ మీద కూర్చొని మాట్లాడే నాయకులు ఉన్నారు చూసావా, ఆ రోజు రోహిత్ రెడ్డి గారితో పనులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మురళీగౌడ్ మాట్లాడుతున్నారు. మురళీగౌడ్ గ్రంథాలయ చైర్మన్ భిక్ష పెట్టింది ఎవరు? రోహిత్ రెడ్డి గారు కాదా? లేకపోతే నీకు గ్రంథాలయ చైర్మన్ వచ్చేదా? ఈరోజు మాజీ గ్రంథాలయ చైర్మన్ అని రాసుకుంటున్నాను. కబడ్దార్ నాయకులు ఈరోజు తాండూరులో అభివృద్ధి కనబడతలేదా? మీ కళ్ళున్న కబోతులు ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఈరోజు ఫ్లైఓవర్ పాత ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం జరిగింది. మార్కెట్ యార్డ్కి 30 ఎకరాలు తీసుకురావడం జరిగింది. దానికి ఫండ్స్ 10 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా టెండర్ కూడా అయిపోయింది ఉన్నది. ఇండస్ట్రియల్ పార్క్ కూడా టెండర్ కూడా అయిపోయింది ఉన్నది. ఇన్ని కోట్ల వరకు అది కనబడతలేదా మీకు? మరి 40 ఏళ్ళ నుంచి వాస్తవంగా మరి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తామని. కర్నూలు జిల్లా కొసిగి మండలం వందగల్లులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ గ్రామస్తులు మూకుమ్మడిగా స్కూల్పై దాడికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పోలీస్ జీప్లో ఉన్న పీఈటీని లాక్కుని కొట్టేందుకు ఆ ఊరి గ్రామస్తులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా పోలీస్ జీపుపైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. ఈ సీన్ చూసిన వారికి యాక్షన్ సినిమాలు గుర్తుకు రాక మానవు. ఇదిలా ఉండగా ఆ స్కూల్ పాఠాలు చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయులు భయం గుప్పెట్లో మీ ఊరికి మీకు దండాలంటూ చేతులు ఎత్తి మొక్కు వెళ్ళిపోయారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి వాటికి పాల్పడితే ఎట్లా అంటూ ఆ ఊరి గ్రామస్తులు ఆరోపణలు చేశారు. ఇన్ఛార్జ్ కవతాలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనకాపల్లి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యువగలం నవశకం వేడుకకు 5 లక్షల మంది పైగా జనసందోహం హాజరయ్యే కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. నిన్న జరిగిన పోలేపల్లి యువగలం నవశకం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే పొలిటిబుల్ సభ్యుడు నందమూరి బాలకృష్ణను ఒకే వేదికపై చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఓటమి భయం మొదలైందని అన్నారు. నేషనల్ మీడియా కూడా దాని మీద ఉదయం నుంచి చర్చ స్టార్ట్ అయింది. దానికి కారణం, ముఖ్య కారణం ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసిగి చెంది ఎంత వేగం ఎలక్షన్స్ వస్తాయో మళ్ళీ ఎంత వేగం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలా, ఒక్కసారి అవకాశమే అందరూ తప్పు చేసుకొని నేను నచ్చిన జన సమూహంలోనే అందరూ కూడా మహిళలు, వృద్ధులు కూడా నేను మీటింగ్ వెళ్ళేటాడు అయితే ముసలావిడ ఒకటే చెప్తుంది, బాబు చంద్రబాబు గారు బాబు మొహం చూడగా మేము తప్పు చేసాం, అందుకే ఇప్పుడు మీటింగ్కి వచ్చారు, కర్రపట్టుకుని వచ్చారు. దానికి కారణం ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన, నిరుపేక్ష పాలన పట్ల నిత్యావసర అన్ని సెక్టార్స్లో అందరినీ కూడా సర్వనాశనం చేశారు. ఉదాహరణకి మన అనకాపల్లి నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నట్టు 2 చోట్ల పరిశ్రమలు పెట్టాలా, అనకాపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు లేవు, పరిశ్రమలు పెట్టాలని తప్పడంతో 2 చోట్ల ల్యాండ్ ఎక్వైర్ చేసి ల్యాండ్ ఓనర్స్కి భూమి మీద ఎవరైతే సాగుకున్నారో అందరూ కూడా కాంపన్సేషన్ ఇచ్చి 2 చోట్ల ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇటు వల్లూరు రెవెన్యూ, 2 కోడూరు రెవెన్యూలో ఆ 2 చోట్ల పరిశ్రమలు పెట్టాలని అన్ని చేస్తే మా దురదృష్టం ప్రభుత్వం అధికారం కోల్పోయి
మనం ఇంకొద్దు అదృష్టంగా భావించేది. మన నియోజకవర్గానికి నాపై ఎన్నుకోబడిన వ్యక్తి పరిశ్రమల మంత్రి అయినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ విధంగా నా కోరిక నెరవేరుతుంది. మన అనకాపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలకి ల్యాండ్ ఎక్వైర్ చేసేటట్టు చాలా పరిస్థితులు తెస్తారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. కానీ మన దురదృష్టం ఏంటంటే మన నియోజకవర్గం ప్రజానీకం దురదృష్టం గడిచిన 4.5 సంవత్సరాలు ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ లేదు. ఉన్న ఏకైక పరిశ్రమ ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా కౌంటింగ్ మరుసటి రోజే తాళాలేశారు. ఆ రోజు నేను ఎలక్షన్లో నేను ఇచ్చిన హామీ ప్రకారంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారన్నందుకు నేను ప్రభుత్వ నిధులు తీసుకొచ్చాను. గత నాయకులు ఎప్పుడు కోఆపరేటివ్ సెక్టర్లో లోన్లు తెచ్చేవారు ఆప్కాబ్ నుంచి. నేను లోన్ తెలదు, ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే ఈరోజు సర్వనాశనం చేశారు షుగర్ ఫ్యాక్టరీ. నేను తెచ్చిన డబ్బులు కూడా ఆ బ్రాయిలర్ కాట్లకి వర్కింగ్ కట్టి తెచ్చిన డబ్బులు కూడా ఏటయ్యే స్టేజ్లో నాకు అర్థం కాలేదు. ఈ మంత్రి నిర్వాహకం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఒక్క దగ్గర ఒక విలేజ్కి వాటర్ విషయంలోనే అనకాపల్లి విలేజ్లో ఎక్కువ మంచినీటి సమస్య ఎక్కువ ఉందని ఆ రోజు మన జిల్లావాసి రూరల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఆయన 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే డ్రింకింగ్ వాటర్కి మేము వాటర్ ట్యాంక్ కడితే ఆ ట్యాంకులకి పెయింట్లు వేసుకున్నారు. ఆ ట్యాంకులకి మేము వేసిన పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఇంత దౌర్భాగ్యం అంటే ఈ ప్రస్తుతం ఉన్న పాలకుల పరిస్థితి. మాట్లాడితే చెప్తారు అంత తెచ్చి ఎంత తెచ్చారు, నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పవలసిన మినిమం కర్తవ్యం కూడా ఆలోచించట్లేదు, బాధ్యత కూడా లేదు. ఏదో జనాల దండుకోవడానికి దోచుకోవడానికి ఎలా హెరాస్మెంట్ చేయాలో వీళ్ళ ఆలోచనలు తప్ప ఒక్కరోజు కూడా ఈ రోజుకి స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రెస్ ముందు పెట్టి ఒక్కరోజు కూడా రివ్యూ చేసిన పాపం పోలేదు. మా పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు ఎంతసేపు పార్లమెంట్లో సక్సెస్ అంటారు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మా మంత్రి గారు చూస్తే ఎంతసేపు ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని ఎలా డబ్బులు దొరుకుతారో ఆయన చూసుకుంటారు. మా నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు రాష్ట్రమే కదా అనకాపల్లి నియోజకవర్గం మరీ ఘోరాంతఘోరంగా నాశనం చేశారు. ఈ ల్యాండ్ పూలింగ్ అని అప్పుతారు జీడి తోటలో. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మూలమూర్తి అర్ధరాత్రి 1 గంట నుండి విశేష అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. అనంతరం కళ్యాణమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తేటా ప్రసాద్ అనే భక్తుడు ఇచ్చిన నూతన గరుడ వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో తిరువీధి ఉత్సవం మంగళ వాయిద్యాలు గోవింద నామస్మరణ నడుమ నిర్వహించారు. అనంతరం అశేష భక్తజనం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉత్తర ద్వారం ద్వారా బయటకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామకృష్ణాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్ అయ్యనర్ తదితరులు ఉన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తేనేటి విందు ఇచ్చారు.
శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన హెటోహోమ్ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు రాష్ట్రపతి హెటోహోమ్ కార్యక్రమంలో పాల్గొనగా రాష్ట్ర ప్రభుత్వ ద్రౌపది ముర్ముతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుండి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా 2 రోజు సూచీ పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసింది. 2 రోజుల్లో 600 పాయింట్లకు పైగా కోలుకుంది. ఇంట్రాడేలో 394 పాయింట్లు పెరిగి 71,259 పాయింట్లు గరిష్టానికి తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,390 పాయింట్లకు పెరిగి అనంతరం చివరకు 94 పాయింట్ల లాభంతో 21,349 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాను హడలెత్తిస్తోంది. బొంబాయిలోని వాకెండాలో కంగారుతో జరుగుతున్న ఏకైక టెస్టులో హర్మన్ ప్రీత్ కౌర్ సేన పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్నైట్ స్కోర్ 376తో ఇన్నింగ్ ఆరంభించి భారత్ 3వ రోజు తొలి సెషన్లో ఆలౌట్ అయింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే డేంజరప్ పూజా వక్తాసర్ను సదర్లాండ్ వెనక్కి నడిపింది. ఆ తర్వాత కిమ్ గార్డ్ సూపర్ బంతిలో దీప్తి శర్మను బౌల్ చేసింది. రేణుకా సింగ్ చివరకు వికెట్ వెనుదిరగడంతో 406 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లో గార్డినల్ 4, కిమ్ గార్డ్, సదర్లాండ్ 2 వికెట్లు పడగొట్టారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 7 నెలల గరిష్టానికి కరోనా కేసులు. కొత్తగా 756 మందికి పాజిటివ్. జేడీయూ చీఫ్గా నితీష్ కుమార్, జేడీయూ చీఫ్ పదవి నుండి లలన్ సింగ్ తప్పించే ప్రయత్నం. కంగారులను ఉతికేసిన అమ్మాయిలు. ఆస్ట్రేలియాపై రికార్డు స్కోరు కొట్టిన టీమిండియా. రోహిత్ రెడ్డిపై అసత్య విమర్శలు చేస్తే ఖబర్దార్. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మండిపాటు. కొసికి మండలం వందగల్లులో హైటెన్షన్, గ్రామస్తులు మూకుమ్మడిగా స్కూలుపై దాడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.